మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలోనే అత్యంత కిరాతకంగా చోరీలు చేసే ఈ ముఠ మా మధ్యనే ఉంటూ ఈ చోరీకి పాల్పడడం స్థానికులు వాళ్ళైతే నివాసం ఉన్నారో ఆ నివాస ప్రాంతం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్రంగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అసలు వాళ్ళని ఎప్పుడైనా వీళ్ళు చూశారా, లేకపోతే ఏమనిపిస్తుంది? వాళ్ళ విషయాలు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమనిపిస్తుంది ఇంత పెద్ద నేరస్తులు మీ కాలంలో? సార్, యాక్చువల్ గా వాళ్ళు పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేవాళ్ళట. మేమైతే ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఏంటంటే అసలు ఈ రకమైన స్కెచ్ వాళ్ళు వచ్చి 15 రోజులు అవుతుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే తెలుస్తుంది. పొద్దున్నే లేవగానే మనం మన పని చేసుకుంటూ వెళ్తుంటాం, కానీ వాళ్ళు ఎవరు ఏం సంగతి అని ప్రతి ఒక్కరిని ఇంట్లో అయితే మనం అడగలేము కదా. స్థానికులను అయితే మమ్మల్ని అయితే గుర్తుపడతారు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో ఉపాధి కోసం ఇప్పుడు అంతర్రాష్ట్ర వాళ్ళు రకరకాలుగా ప్లంబింగ్ అని, కార్పెంటర్ అని రకరకాలు వస్తున్నారు, దినసరి కూలీలని, హమాలీలని వస్తున్నారు. ఆ విధంగానే అనుకున్నారు. కానీ మన ఇక్కడ లోకల్ ఉన్న మన ఈ చుట్టుపక్కల ప్రజలు వాళ్ళు ఈ విధంగా స్కెచ్ చేసి ఒక 10-15 రోజుల్లోనే ఈ విధంగా చోరీ జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధాకరం ఇది జరిగింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఉంటే మాత్రం ఇల్లు కిరాయికి ఇచ్చిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండి దీని యొక్క ఇమీడియట్ గా వారి యొక్క సమాచారాన్ని స్థానిక పోలీసులకైతే చుట్టుపక్కల వాళ్ళతో పంచుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఈ ఇల్లు ఎవరిదండి? ఈ ఇల్లు చూసే పాడుబడ్డది అనిపిస్తుంది, పురాతన భవనం. అది పురాతనమైన ఇల్లు, కానీ అది అతను ఓనర్ హైదరాబాద్ లో ఉంటున్నారని తెలిసిందండి. అది ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. ఇది 100% ఓనర్ హైదరాబాద్ లో ఉంటున్నారని తెలిసింది. ఎవరికో ఇట్లానే తెలిసిన వాళ్ళకి చూసుకోమని చెప్పి ఇచ్చినారు అని తెలుస్తుందండి. ఏమనిపిస్తుంది ఇంత పెద్ద ముఠ మీ కాలంలో? భయభ్రాంతులకు ఇప్పుడు ఉన్నప్పుడు మన పక్కనే ఉన్నప్పుడు మనకు అర్థం కాదండి. అంత జరిగి అయిపోయిన తర్వాత నిన్న పోలీసు వాళ్ళు రాత్రి 7:30 గంటల టైంలో వచ్చి ఈ ఆధారాలు సేకరించినప్పుడు అప్పుడు ఒళ్ళు గగురు పడిచి మాకు రాత్రి నిద్ర పట్టని పరిస్థితి అయిపోయింది. ఏమనండి, ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిస్టరీ లాగా ఉన్నది. జనరల్ గా ఇతని వ్యాపార సంస్థను మార్చే ఆలోచనతోటి ఈ మధ్యలోనే ఒకటి కొత్త వాళ్ళ సొంత ప్రిమిసెస్ పోయే ఆలోచన ఉండే. పాప ఇంతలోనే జరగడం ఘోరంగా ఉంది. అయితే అప్పుడు ఆ లాకర్ మార్చేటప్పుడు ఏ బ్యాచ్ తీసుకుపోయినరా, ఏంది, వాళ్ళు ఏమైనా అబ్జర్వేషన్ చేశారా అనేది కూడా అర్థం కాకుండా ఉన్నది. మొత్తం మీద కూడా మేము కూడా ఈ ప్రాంతంలో ఉంటాం, కానీ మాకు కూడా ఈ రకంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. ఏమనిపిస్తుంది మామూలుగా ఇంత మీ మధ్యలో ఉండి ఇంత పెద్ద చోరీ? అదే ఇదంతా ఈ సంఘటన చూస్తుంటే మాకే ఇది ఇంత పెద్ద ఎత్తున ఎలా చేయగలిగారు అనేది మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఇది స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద కామన్ గా మా మధ్యనే మామూలు మనుషుల్లా ఉంటూ ఇంత పెద్ద చోరీ చేసిన వారి పట్ల మాత్రం వాళ్ళు తీవ్రంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఇది ఇలా చేయడం వాళ్ళు ఒక జీర్ణించుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు అపరిచిత వ్యక్తుల ద్వారా ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు కూడా సహచార కాలనీవాసులకైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఈ ఘటన జరిగిన పట్ల ఇంకా వాళ్ళు ఒక తీవ్రంగా తమ ఇంట్లో ఏదైనా జరిగితే టెన్షన్ గురవుతామో అంత ఉలికి పడ్డట్లుగా వాళ్ళ మొత్తం కూడా వాతావరణం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా కాలనీవాసులు మొత్తం కూడా యూపీ ముఠా తమ మధ్యనే ఉంటూ ఇంత పెద్ద ఎత్తున చోరీ చేయడం పట్ల వాళ్ళంతా కూడా ఉలికి పడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.